పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై పూర్తి స్థాయి దస్త్రాలను సమర్పించాలని సీజే ధర్మాసనం పిటిషనర్ల న్యాయవాదులను ఆదేశించింది. తర్వాతే విచారణ చేపడతామని పేర్కొంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ 6 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన జస్టిస్ టి మాధవిదేవి ఈ పిటిషన్లను డివిజన్ బెంచ్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ ఉన్న చోట లేని చోట కూడా ఆయా కులాల వాళ్లకు రిజర్వేషన్లు కేటాయించారని, మరికొన్ని చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేనప్పటికీ రిజర్వేషన్ కేటాయించారని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషన్లో పేర్కొన్న పంచాయతీలను ఇతరులకు రిజర్వ్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేస్తే అవి రోస్టర్ ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల పంచాయతీల ఎన్నికలపై డివిజన్ బెంచ్ తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు న్యాయమూర్తి చెప్పారు. పిటిషనర్లు డివిజన్ బెంచ్ ముందుంచాలంటూ రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పిటిషన్లను విచారించాల్సిందిగా వారి తరపున న్యాయవాదులు సీజే ధర్మాసనాన్ని కోరారు. పూర్తి స్థాయి డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.